కానీ ఎందుకో నచ్చింది. అన్నీ ఒకటే కానీ నచ్చింది. అలాగే మానవ శరీరం పొందినటువంటి బుద్ధి కలిగినటువంటి జీవుడికి ఒక జీవుడు అతని యొక్క పుట్టినటువంటి వారసత్వ పరంపర ప్రకారం అతడు శివుడిని ఆరాధించేటటువంటి జీవన శైలి ఉండవచ్చు గాక, అతడు విష్ణువుని ఆరాధించేటువంటి జీవన శైలి ఉండవచ్చు గాక, అతడు అమ్మవారిని ఆరాధించేటువంటి, గణపతిని ఆరాధించేటువంటి, సుబ్రహ్మణ్యుని ఆరాధించే, సూర్య భగవాను ఆరాధించే స్వరూపం ఉండవచ్చు గాక. ఇది తప్ప ఆరాధించడానికి ఇంకో స్వరూపాలు లేవండి. శివుడు, విష్ణువు, శక్తి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, సూర్య భగవాను, ఈ 6 స్వరూపాలు తప్ప మనం ఆరాధించడానికి మన సనాతన ధర్మంలో ఇంకో స్వరూపం లేదు. నా శాస్త్రం చెప్పింది ఒకడే భగవానుడు, ఆ భగవానుడికి నామము లేదు, రూపము లేదు. ఇలా చెబితే నామరూపరహితమైనటువంటి భగవంతుని నువ్వు ఆరాధించారంటే మనస్సు పట్టుకుంటుందా అంటే పట్టుకోదు. ఎందుకయ్యా అంటే ఎంతసేపు కూడా లౌకికమైనటువంటి లోకంలో ఒక బైకు అని కళ్ళు మూసుకుని మీరు బైకుని సృష్టించుకోండి అని అంటే మనస్సులో ఒక బైక్ సృష్టించబడుతుందా? ఒక కారు సృష్టించబడుతుందా? ఒక టీవీ సృష్టించబడుతుందా? వెంకటేశ్వర స్వామి అనగానే శంఖచక్రలతో అభయ వరద ముద్రలతో ఉన్నటువంటి స్వామి వారు ఆపాదవస్త్రం కనబడతారు. అదే నిర్గుణ నిరాకార సచ్చిదానంద తత్వాన్ని మీరు ఆరాధన చేయండి మనసులో అంటే మొదటి మెట్టులోనే పడిపోతాం. ఎందుకయ్యా అంటే మనసు దానికి అలవాటు పడలేదు. నిర్గుణము, ఏ గుణము లేదు, ఏ ఆకారము లేదు, అసలు ఏమీ లేదు. మరి దాన్ని ఎలా పిలవాలి? దానికి ఒక నామం కూడా లేదు. దాన్ని నువ్వు ఆరాధించు అని అంటే మనసు పట్టుకోదు. అందుకని చెప్పి ఋషులందరూ కూడా మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటయ్యా అంటే భగవత్ స్వరూప ఆరాధన. అది కూడా వాళ్ళు సృష్టించింది కాదు. ఆ నిర్గుణమైనటువంటి భగవత్ తత్వాన్ని ప్రార్థన చేస్తే అయ్యా అజ్ఞానంతో కూడుకున్నటువంటి జీవులు రాబో కాలంలో పెరుగుతారయ్యా. మరి అలాంటి వారికి నీ స్వరూపాన్ని అందించడం సాధ్యం కాదు. నీవే ఒక రూపంతో, ఒక నామంతో మాకు దర్శనమిస్తే దార్శనికులమైనటువంటి మేము ఋషులము తరువాత తరాలకు అందించి ఇదిగో భగవంతుడు అంటే ఇలా కూడా ఉంటాడు, స్త్రీ రూపంలో శక్తిగాను ఉంటాడు, పురుష రూపంలో పురుష స్వరూపంగా కూడా ఉంటాడు, నపుంసక రూపంలో అర్ధనారీశ్వర తత్వంగా కూడా ఉంటాడు, అలాగే తిరియపుగా జంతువు రూపంలోనూ ఉంటాడు. మనం చూడడంలా మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం ఇవన్నీ కూడా జంతు మానవ యొక్క స్వరూపాలు కావా? ఇన్ని స్వరూపాలలో భగవంతుడి యొక్క రూపాలు దర్శనమిచ్చాయి. ఇవన్నిటిని కూడా ఇప్పుడు చెప్పండి, మత్స్యావతారం అనగానే రూపం స్పష్టంగా గోచరం అవుతుంది మనస్సులో, కూర్మావతారం అనగానే స్పష్టంగా గోచరం అవుతుంది. నిర్గుణ నిరాకార వచ్చిదానందత్వం అంటే అందుకోదు మనస్సు. ఎందుకయ్యా అంటే అందుకోగలిగినటువంటి మనస్సు అందుకోగలుగుతుంది. కానీ దానికి ఒక క్రమపద్ధతిలో క్రమశిక్షణ కావాలి. శిక్షణ వస్తే మనస్సు అందుకుంటుంది. కానీ మనస్సు అందుకోవాలంటే శిక్షణ ఎవరిస్తారు? అందులోనూ కలియుగంలో ఎవరిస్తారు? స్వార్థపూరితమైనటువంటి ఈ ప్రస్తుత సమాజంలో ఎవరు అందిస్తారా అంటే భగవంతుడే ఎవరో వాళ్ళు తీసుకురావాలి. ఓ భగవత్ స్వరూపమా, మాకు సన్మార్గంలో నడిపించడానికి కావలసినటువంటి నీ జ్ఞానాన్ని, వేద విహితమైనటువంటి నీ జ్ఞానాన్ని, నీ స్వరూప స్వభావాన్ని నీ కథల రూపంలో మాకు అందిస్తే దాన్ని మా చెవులతో త్రాగి మనసులో ఉన్నటువంటి మలినాలను తొలగించుకుని శుభ్రం చేసుకుంటావయ్యా. ఆ శుభ్రమైనటువంటి చోట నీవు వచ్చి ఆశ్రయింపవయ్యా. ఈ మనోమందిరాన్ని దుమ్ము ధూళి మసి బూజుతో నిండిపోయిందయ్యా. అదేమయ్యా అంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యం అనేటువంటి వాటి చేత మనోమందిరం మలినపడిపోయింది. దేహం శుభ్రం చేసుకుంటున్నాం, కానీ మనసు ఎలా శుభ్రం చేసుకోవాలి? అటువంటి నామం చేత మనోమందిరాన్ని శుభ్రం చేసుకుంటే ప్రతిరోజు స్వామివారు వచ్చి అక్కడ కొలువై ఉంటారు. ఎప్పుడైతే స్వామివారు ప్రతిష్ట అయిపోయి ఉంటారో ఇంకా స్వామివారు వెళ్ళరు. మనం నిరంతరం స్వామివారు వచ్చారు కదా అని చెప్పి గుడిని శుభ్రం చేయమా? స్వామివారి ప్రతిష్టాపన అయిపోయింది, ప్రతిరోజు శుభ్రం చేస్తాం, ప్రతిరోజు ఆరాధన చేస్తాం. అలాగే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూచిన అందందే